నమస్కారం. ఎన్మాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోన సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. గురువారం ఉదయం నుంచి మహిళా భక్తులతో సాయిబాబా మందిరం కిక్కిరిసిపోయింది. భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకొని విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం పల్లకీ సేవ, గ్రామోత్సవం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అన్నప్రసాదాలతో పాటు అన్ని మౌలిక వసతులను కమిటీ సభ్యులు సమకూర్చారు. వేడుకలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో ఉన్న సాయిబాబా మందిరం నందదీప్ సాయి సమాజ్ మందిరంలో విశేషించి సాయిబాబా వారికి అభిషేకాలు, పూజలు మరియు సాయంత్రం పల్లకీ సేవలు, వెలుగులు అన్నీ జరుగుతాయి. ముఖ్యంగా గురు పౌర్ణమి అంటే మనకి వ్యాస పూర్ణిమ అని చెప్పడానికి ప్రత్యేక అని చెప్పడానికి మనకి సాయిబాబా వారి మనకి మన మనసుకి తోస్తారు. సద్గురులో కన్నా అగ్రసేనుడు మరియు కోహినూరు వజ్రం వంటి వారు మనకి సాయిబాబా వారు. ప్రతి ఒక్కరూ అలానే కీర్తించారు. అవధూతులు కానీ ఎంతమంది అయినా కానివ్వండి, సాయిబాబా వారిని కీర్తించారు. మరి మనకి జన్మనిచ్చేది మన తల్లిదండ్రులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం, అంతటి స్థానం గురువుకి అప్పగించారు. గురువు లేనిదే మనకి మోక్షం సిద్ధించారు. మరి గురువు లేనిదే మనకు మార్గదర్శకులు లేకుండా ఏ పని చేయలేము. అందుకని మన మానవ జీవితంలో ఖచ్చితంగా ఒక గురువు అనేది మనకి ఎప్పుడూ అవసరమే. గురువు ఏంటంటే మనకి ఏదైనా సాధించాలని మనల్ని కోరుకుంటాం. గురువు ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి గురువు అనేది అవసరం. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా విశేషించి మన షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు జరుగుతున్న వేడుకలందరికీ కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా అందరూ పాల్గొని బాబా వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా